రమ్య బిగ్ బాస్ నుండి బయటకు వచ్చింది ఏం చేయాలి? ఎలాంటి ఆఫర్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పాలి, కానీ రిటర్న్ లో బిగ్ బాస్ నే జరుగుతుంది భయో. నా మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క పాజిటివిటీ తిట్టినటువంటి కస్టమర్స్, అప్పట్లో కస్టమర్స్ తిట్టింది, అది లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత తన మీద ఎవరు ఇంట్రో చేస్తే వాళ్ళ తిట్టింది, అది లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినటువంటి బిగ్ బాస్ నే జరుగుతుంది. ఏం చెప్తుందంటే, ఈ విధంగా ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నువ్వు ఇన్స్టా రీల్స్లో ఎంత బాగుంటావు, యూట్యూబ్లో ఎంత బాగుంటావు, కానీ బిగ్ బాస్ వెళ్ళాక నీ ఒరిజినాలిటీ ఏందో మాకు తెలిసింది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారంట. కానీ నిజానికి తను ఐస్ క్రీమ్ బాగా తినదంట, ఫుడ్ బాగా తినదంట, దానివల్ల థైరాయిడ్ వచ్చి ఇదంతా వాసిపోయిందంట. సో దానికి సరైనటువంటి రీజన్ బిగ్ బాస్ అయితే నాకు చూపించలేదు. తను ఎలిమినేట్ అయినందుకు తను బాధపట్ల, వెళ్ళినటువంటి వారం రోజులు నేను బయటకు వచ్చిన అయ్యో అని చెప్పి తన ఫీల్ కావట్లా. తనని నల్లగా చూపించారంట. యాక్చువల్లీ నేను వైట్ అండి, కానీ నన్ను నల్లగా చూపించారండి అని చెప్పి బిగ్ బాస్ మీద అయితే ఫైర్ అవుతుందన్నమాట. నిజం చెప్పాలంటే రమ్య, నిన్ను తీసుకున్నందుకు బిగ్ బాస్ని మేము నోటికి వచ్చినట్టు తిట్టా, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంచిది, ఒక ఆపర్చునిటీ ఇద్దాం తండ్రి లేనటువంటి పిల్లగాళ్ళు అని చెప్పి నీకు ఒక ఆఫర్ ఇచ్చి, నిజం చెప్పు నేను ఎవరు ఎక్కుతారా? నేనైతే నిన్ను నా ఇంటికి కూడా రాను, నిన్ను నీలాంటి వాళ్ళు ఎవరు ఇంటికి కూడా రానిది, ఎందుకంటే నువ్వు వస్తే మిగతా ఆడపిల్లలను కూడా చెడగొడతామని చెప్పి భయం. అలాంటిది బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తే నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, నువ్వు సరైనటువంటి ఆట ఆడలేకపోయావు, దానివల్ల వారం రోజుల్లో నేను బయటికి పంపారు. సో దీనివల్ల నీలో నువ్వు గిరిటీ ఫీల్ కావాలి, కానీ పైకి తిరిగి బిగ్ బాస్ని తిట్టడం ఏందో నాకైతే అర్థం కావట్లా. ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్.